పచ్చని పొలాలు, పొలాల పక్కలనే ఇండ్లు చూడడానికి అయితే ఎంత బాగుందో అసలు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడ, మా ఊర్లోనే. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మా అమ్మ నెత్తి పైన గంప చూస్తేనే అర్థమవుతుంది ఇంకెక్కడికి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే టిఫిన్స్ ప్లాస్టిక్ టబ్బులోనే పెట్టుకొని వెళ్తున్నారు ఎక్కువ మటుకు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే సపరేట్ గా టిఫిన్స్ పెట్టుకోవడానికి అయితే ఒక గంపలు ఉండేటివి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది అండ్ న్యాచురల్ గా ఉంటుంది. అమ్మ వాళ్ళు ఏమేం పండిస్తారో, ఏమేమి ఉన్నాయో చూడాలంటే వీడియో అయితే కంపల్సరీగా లాస్ట్ వరకు చూడాల్సిందే. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా అమ్మ వాళ్ళ పొలం ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాలంటే తక్కువలో తక్కువ టైము 1.5 hours అన్న పట్టుద్ది. చేనికి వెళ్లే టైంలో ఎంత ముచ్చట పెట్టినా కూడా ఇంకా రాదేంట్రా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దూరం ఉంటది అమ్మ వాళ్ళ చేను అయితే. ఇంత దూరం చేను దగ్గరికి అయితే మేము పుట్టక ముందు నుంచి అమ్మ వాళ్ళు కంటిన్యూస్ ఇప్పటి వరకు కూడా డైలీ అప్ అండ్ డౌన్ అయితే చేస్తుండ్రు. ఇప్పుడున్న రోజుల్లో ఒక అడుగు వేసి ఒక అడుగు తీయాలంటేనే ఓ బండి కావాలని అంటుండ్రు. కానీ అప్పటోళ్ళు అయితే ఎట్లా నడిచి ఎట్లా వచ్చిండ్రో అర్థం కాదు. కానీ డైలీ అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తుండే. వాళ్ళంతా నడిచి హెల్దీ ఫుడ్ తిన్నందుకేనేమో ఇప్పుడు స్టిల్ మనకంటే వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మని చేనికి వస్తామ్మా అని అంటే ఎన్ని కారణాలు చెప్పి అయినా సరే కానీ చేనికి మాత్రం అస్సలు తీసుకెళ్లేది కాదు. తీసుకెళ్లిన ఒక్క రోజైనా సరే కానీ నేనైతే ఏదో వేరే ఊరికి వెళ్ళి వచ్చినము అన్నంత ఆనందం అనిపిస్తుండే. ఎందుకంటే అంత దూరం ఉంటుంది, నేను ఎక్కువగా వెళ్ళకుంటుండే కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుండే అమ్మ తీసుకెళ్ళిన ఒక్క రోజైనా సరే. నాకు జరిగిన ఫన్నీ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి చేనికి వెళ్ళొచ్చే దారిలో అయితే. ఎందుకంటే పొద్దుగాల అమ్మ వెంబడి పోయినప్పుడు బాగానే వెళ్తుండే, ఎప్పుడో ఒకసారి అయినా సరే. అమ్మ వాళ్ళు పొలం నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే చీకటి అయినాక వెళ్తుండే. 6కి అట్లా వెళ్తే 7:30 అవుతుండే ఇంటికి వచ్చేటప్పుడు. ఒక్కరే అని కాదు, ఇంకా చుట్టుపక్కల చేన్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరు కలుస్తూనే ఉంటుండే. కానీ వచ్చే దారిలో అయితే చీకటి అవుతుండే అండ్ మొత్తము చుట్టుపక్కల పొదలతోటే ఉంటుండే. కాబట్టి అమ్మ వాళ్ళకంటే రోజు వెళ్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుండే. కానీ నేను ఎప్పుడో ఒకసారి వెళ్తుండే కాబట్టి చాలా భయం అవుతుండే. ఆ చీకటిని చూస్తేనే అమ్మ ముంగట వస్తుంటే ఇంకా వేరే వాళ్ళు వెనకాల వస్తుంటే నేనైతే మధ్యలో నడుస్తుండే. అంటే వెనకాలకు వెళ్తే ఎవరు గుంజుకొని పోతారో, ముందల నడుస్తే ఏమన్నా వచ్చి పట్టుకొని పోతుందేమో అనిపిస్తుండే. ఇట్లా భయం ఉంటుండే కాబట్టి ఇంకా మధ్యలో ఆ మనిషికి మధ్యలో మాత్రమే నడుస్తుండే నేనైతే. కంపల్సరీగా మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుండే, చీకట్లో వచ్చేటప్పుడు మాత్రమే అట్లా చేస్తుంటే. ఇప్పుడు తలుచుకుంటే అయితే చాలా నవ్వు వస్తుంది. కానీ స్టిల్ ఇప్పటికైనా కూడా నాకు అంత చీకట్లో వస్తే ఇప్పటికైనా కూడా భయం అవుతుంది. కానీ అప్పటి రోజులతోటి పోలిస్తే ఇప్పుడు కొంచెం డేంజర్గా అయినాయి కాబట్టి ఇంకా రోజులైతే ఇప్పుడు బాగలేవు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు అయితే కొంచెం తొందరగానే వస్తుండ్రు అప్పటికంటే. చెప్పాను కదా వచ్చే దారిలో ఎవరైనా తోడుగా అవుతారనేసి ఇంకా నేను, అమ్మ, పిన్ని అయితే వస్తుంటే ఇంకా అమ్మమ్మ అంటే ఇంకా మా తాత వాళ్ళ వైఫ్ అయితే అమ్మమ్మ కూడా కలిసింది. ఎవరో ఒకరైతే కంపల్సరీగా అట్లా చేనుకు వెళ్ళే దారిలో అయితే కంపల్సరీగా కలుస్తారు ఎవరో ఒకరు. పుట్టిగా నడవడానికే అంత ఇబ్బందిగా అనిపిస్తుండే కానీ అమ్మ వాళ్ళు అయితే వచ్చేటప్పుడు ఇంకా వచ్చేదే కాకుండా ఇంకా పొలంలో ఏవైనా కూరగాయలు పండిస్తే ఆ కూరగాయలు తీసుకొచ్చేది. ఇంకా కట్టెల పొయ్యి ఎక్కువ వాడుతుండే కాబట్టి కట్టెలు తీసుకొచ్చేది. నార్మల్ గా నేను ఎప్పుడైనా వెళ్తే నేను సరదా కానీ ఏదైనా కూరగాయలు కానీ ఏమైనా ఉంటే నెత్తిపైన పెట్టుకొని వస్తేనే ఎన్నిసార్లు కిందికి దించి మళ్ళీ ఎత్తుకొని ఇంటికి వచ్చేదాను. ఇప్పుడు అనిపిస్తుంది మా అమ్మ, నేను ఒక్కసారి ఏదో ఒకసారి వెళ్ళినప్పుడే అట్లా అనిపిస్తే మా అమ్మ ఎట్లా తీసుకురావచ్చు అని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే విషయాలు ఉన్నాయి చిన్నప్పటి రోజులు. ఇవి అయితే ఫైనల్ గా అది ఇది చెప్పుకుంటూ అయితే అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చాము. రావడానికి అయితే 1.5 hours పట్టింది. రాగానే ఎంట్రెన్స్ లో అయితే అరటిపళ్ళ చెట్టు ఉంటది, దానికైతే గొల్లల వేటుకు ఆపుకోలేక అవి అయితే కింద పడిపోయి ఉండే. అరటిపళ్ళ చెట్టు పక్కలకే ఇంకా మునక్కాయ చెట్టు కూడా ఉంది. ఇంకా మా చిట్టి తల్లికి అయితే వాళ్ళ అమ్మమ్మ మునక్కాయలు అయితే తెంపించింది. వాటితో అయితే ఆడుకుంటూ మాకైతే ముచ్చట్లు చెప్తుంది. మా ఇంట్లో మా నాన్నకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టము. ఆ అలవాటే ప్రతి ఒక్క చెట్టు అయితే మా చేనులో ఉండేటట్లు చేసింది. తాతయ్య పెట్టిండు, మా తాతయ్య పెట్టిన చెట్టు ఫ్రెండ్స్ అన్ మునక్కాయలు ఫ్రెండ్స్, మునక్కాయలు ఫ్రెండ్స్.
ఊర్లో ఉంటే ఎలాంటి మందులు వేయకుండా న్యాచురల్ గా వచ్చే కూరగాయలు తినొచ్చు అండ్ హెల్దీ ఫుడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు. అమ్మకు నాన్నకు ఇద్దరికి హార్వెస్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టము కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కూరగాయలు పండించడానికే చూస్తారు. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా వరకు కూరగాయలు అయితే అమ్మ వాళ్ళ పొలంలో అయితే ఉంటాయి. చెప్పాను కదా, ఇంకా అట్టిపళ్ళ వేటికైతే గుల్ల మొత్తం కింద పడిపోయింది. ఇంకా నాన్న ఒక రోజు లేట్ అయి రావడం వల్ల ఇంకా గాలికి అయితే ఈ గుల్ల మొత్తం కింద పడిపోయినాయి. ఈ అట్టిపళ్ళ చెట్టు అయితే ఎలాంటి మందులు వాడకుండా న్యాచురల్ గా పెరిగింది. అండ్ ఇవైతే వచ్చేసి నాటు అట్టిపళ్ళు చాలా టేస్టింగ్ ఉంటాయి, చాలా పెద్దగా అవుతాయి. మేము స్కూల్ కి వెళ్లే టైంలో అయితే రోడ్ సైడ్ ఒకరింటి దగ్గర అయితే అట్టిపళ్ళ చెట్టు ఉంటుండే. ఇంకా ఆ గొల్లను చూసి ఊక అనుకుంటుండే నేనైతే ఒకసారి వాటిని దగ్గరికి వెళ్ళి చూడనిస్తే బాగుండు అని అనుకుంటుండే. కానీ ఇంకా మేము చిన్నగా ఉంటుండే కాబట్టి అలాంటి ప్రయోగాలు అయితే ఏం చేయకుంటుండే. అమ్మ వాళ్ళ చేను అంటే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయ ఉంటది, చాలా మామిడికాయ చెట్లు అయితే ఉంటాయి. చూడడానికి అయితే ఎంత బాగా అనిపిస్తుందో, ప్రశాంతమైన వాతావరణము, ఎలాంటి సౌండ్ లేకుండా. అండ్ లాస్ట్ మా నాన్న వాళ్ళ చేనే ఉంటది కాబట్టి ఎంత బాగా అనిపిస్తుందో. కానీ వచ్చి పోయేటప్పుడే చాలా బేజారు అనిపిస్తుంది, చాలా దూరం ఉంటది కాబట్టి. చెప్పాను కదా అన్ని కూరగాయలు అయితే అమ్మ పండిస్తది అని. ఇంకా ఇది వచ్చేసి అయితే బీరకాయ తోట ఉన్నది అమ్మ వాళ్ళకి కొంచెమే పొలమైన కూడా ఉన్న దాంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు అయితే పండిస్తారు. నాకైతే మా అమ్మ పని చేస్తుంటే అయితే ఊక అనిపిస్తుంది, ఎంత ఎండకి ఎట్లా చేస్తుందో ఏమో. ఒక్క రోజు వచ్చి ఇట్లా అనిపిస్తుంది మాకు, ప్రతిరోజు ఇట్లా కష్టం చేయడం ఏందిరా బాబు అనిపిస్తుంది. అదేంటో మరి మా అమ్మకు ఒక్కరోజు చేనుకి వెళ్ళకపోయినా కూడా ఇంకా మనసు ఒప్పేది కాదు, ప్రతిరోజు చేనుకి అయితే వచ్చేది. ఇందాక బీర తోట అని చూపించాను కదా, దాంట్లో అయితే బీరకాయలు అండ్ గోకరకాయ, గోంగూర, దోసకాయలు, ఈ 4 రకాలు అయితే ఇది ఒక్క మడిలో అయితే ఉన్నాయి. కొన్ని రకాలు కూడా ఉన్నాయి, అదైతే ముందు ముందు చూపిస్తాను చూడండి. అలా ఒకసారి బీరకాయ తోటలో అయితే కొద్దిసేపు తిరిగి అన్ని చూసిన తర్వాత ఇంకా కళ్ళం దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకైతే చిన్నప్పుడు ఒక ఆశ ఉండేది, ఆ ఆశ అయితే మా నాన్నతోటి అయితే తీరింది. ఎందుకంటారా, కొన్ని ప్లేస్లలో మామిడికాయ చెట్లకైతే కిందికి కాస్తాయి కదా అతుకు చెట్లు, అండ్ నాటువి కాకుండా హైబ్రిడ్ చెట్లు ఉంటాయి కదా, వాటికైతే కిందికి కాస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి అలాంటివే. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అట్లాంటివి చూస్తే ఊక అనిపిస్తుండే నాకు, మాతో ఉంటే కూడా బాగుండు, ఒక్కటిచ్చినా బాగుండు అని అనిపిస్తుండే. కానీ ఇంకా ఆ డ్రీమ్ అయితే మా నాన్న అయితే మాకు ఫుల్ఫిల్ చేశాడు. అందరి మధ్యలో అంటే చిన్నాన్న వాళ్ళందరి మధ్యలో మా తాత పెట్టిన చెట్లల్లో అయితే 2 ఉంటుండే, ఆ రెండిటికి అంతమంది పాలు పంచుకోవాలి. ప్రస్తుతం అయితే అలా కాదు, మా నాన్న స్వయంగా మా కోసం అనేసి ఆ చెట్లను ఇందాక చూపించిన చెట్లు అయితే మా నాన్న ఒక్కడే పెట్టాడు, అవి మా నాన్న ఒక్కడే పెంచాడు. అవి ఎవ్వరి పొత్తులో లేవు, జస్ట్ మాకు మాత్రమే, మా సొంతం మాత్రమే. మా బిడ్డ అయితే దొరికిందే చాయిస్ అనేసి అన్ని కూరగాయలు తెంపి పడేస్తుంది, చెట్లన్నీ వీకేస్తుంది. అవి చూపి మరి ఏవి ఏంటి అవి? టమాటాలమ్మా, టమాటా కూర వేసుకోమా మనకు. టమాటాలు ఫ్రెండ్స్ ఏంటివి? గిది ఇగో గోంగూర ఫ్రెండ్స్, చూపి మరి. నాన్న అయితే మార్నింగ్ టైంలోనే వస్తాడు కాబట్టి అమ్మ వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ కొంచెం పని అయితే చేసి పెడతాడు. అమ్మది కష్టం 50% ఉంటే నాన్నది కూడా కష్టం 50% అయితే ఉంటుంది. కూలోళ్ళని పెట్టుకోకుండా నాన్న కూడా కొంచెం అయితే హెల్ప్ చేస్తాడు అమ్మకు. ఇక్కడైతే ఉల్లిగడ్డనైతే వీకుతున్నారు. ఉల్లిగడ్డ అంతా వీకేసిన తర్వాత అంతా తీసుకెళ్లి ఒక దగ్గర అయితే పెడతారు. ఒక దగ్గర పెట్టిన తర్వాత ఉల్లిగడ్డని ఉల్లి పొరుకని సపరేట్ గా అయితే చేస్తారు. మీకు వచ్చిన తర్వాత నా చిట్టి తల్లి అయితే ఫుల్ బిజీ అయింది కదా, ఇంకా కొన్ని రకాల కూరగాయలను కూడా చూపిస్తాను అని. ఇందాక చూపించింది బీర తోటలో ఉన్న రకాలు. ఇందులో అయితే మిరపకాయలు అండ్ ఉల్లిగడ్డ, టమాటాలు, గోంగూర, సోరకాయలు, వంకాయలు, ఇందులో అయితే ఈ రకాల కూరగాయలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే నా చిట్టి తల్లి ఉల్లిగడ్డను అయితే పీకుతుంది. ఈ ఉల్లిగడ్డని ఇలా చెట్టుతోటే వీకేసిన తర్వాత దానికి ఉన్న కాడనైతే కోసేసి ఎండకైతే వేస్తారు. రైతులు చేసే ఏ పనైనా కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుంది. అందరూ వినడానికి చూడడానికి పల్లెటూరు ప్రశాంతమైన వాతావరణము అని అనుకుంటాము, నేను కూడా అంటాను.
దాని వెనుక ఉండే కష్టం మరి వేరొకరికి ఎవ్వరికి ఉండదు. అంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది ఓన్లీ రైతులకు మాత్రమే. ఇక్కడైతే నేను చేయకున్నా కూడా నా చిట్టి తల్లి అయితే నా బదులు పని చేస్తుంది. అన్ని గ్యాదర్ అయితే చేస్తుంది. ఒక దగ్గర 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 2 వంకాయలు అన్ని ఒక దగ్గర పెట్టుకొని ఒక రోజు వెళ్ళి వీడియో తీసి ఎండలో పని చేసినందుకే ఇట్లుంటే మరి రోజు చేసే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో. అయినా కూడా రైతులు మాత్రం వాళ్ళ వృత్తిని అయితే అస్సలు వదులుకోరు. ఎంత నష్టం వచ్చినా ఎంత లాభం వచ్చినా కూడా దాంట్లోనే ఉంటారు. ఇప్పుడైతే నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా అమ్మ ఇంత పని చేసి వచ్చి కూడా ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోకుండా మళ్ళీ మాకు వండి పెట్టి మళ్ళీ మీదికెళ్ళి తనే మమ్మల్ని తినమని అడిగేది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు వండి పెట్టి హ్యాపీగా మా అమ్మ చేను కాడ పని చేస్తే నేను ఇంటికాడ పని చేసి తనని మంచిగా చూసుకుంటా అయిపోవు కదా అని. కానీ అప్పుడైతే మా అమ్మనే చేయనిచ్చేది కాదు. మా అమ్మ వద్దు అంటే ఎందుకు ఊకున్నా, చేస్తే అయిపోవు, తనకు కూడా కొంచెం హెల్ప్ చేసింటే అయిపోతుండే అని ఇప్పుడు రియలైజ్ అవుతా. కానీ ఏం చేస్తాం, గడిచిపోయిన కాలాన్ని అయితే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురాలేం కదా. కానీ చేసి పెట్టుంటే బాగుంటుండే అని ఒక గిల్టీ ఫీలింగ్, అదంతే అట్లనే ఉండిపోతుంది. చూసిరు కదా ఎంతగానో కాసినాయో. అసలు నా పాపకు కూడా అందేటంత కిందికి అయితే అయినాయి. ఇది కలనా నిజమా అన్నట్టు అనిపించింది నాకు అవి చూస్తే. చెట్టు పైన ఒకటైతే పండు వండింది. ఇవి అతుకువి అని అంటాము మేము, ఒక్కొక్కటి సైడ్ ఒక్కొక్కలాగా అంటారు కదా. మేమైతే అతుకు పళ్ళు అంటాము. మా పాప అయితే తింటుంది చెట్టు పైననే. అదైతే పండు వండి నుండే. ఇవి ఒక రకమైన చెట్లు. చెప్పాను కదా మా నాన్నకి హార్వెస్టింగ్ అంటే ఇష్టం అనేసి. మామిడి పళ్ళ చెట్టు పక్కలకి ఉసిరి పళ్ళ చెట్టు కూడా ఉంది. ఎన్ని కాసినాయో చూడండి. అసలు చూస్తేనే చాలా ముద్దుగా అనిపించింది. స్కూల్ టైంలో ఉన్నప్పుడైతే ఉసిరి పళ్ళ చెట్టు ఒకరి దగ్గర ఉంటుండే. దాని దగ్గరికి అయితే దొంగతనానికి వెళ్తుండే ఉసిరి పళ్ళు తెంపుకోవడానికి. ఇప్పుడైతే ఉన్నా తినలేకపోతున్నాము. ఏదైనా అంతే, లేనప్పుడు కావాలనిపిస్తుంది, ఉన్నప్పుడు తినాలనిపించదు. ఇక్కడైతే బోర్ నడిచే ప్లేసు. ఇంకా వాటర్ వచ్చేసి ఆవులు అండ్ మేకలు ఏమన్నా ఉంటే తాగడానికి. ఇంకా అమ్మ నాన్న సామ్రాజ్యం అనమాట. ఇక్కడ వచ్చేసి గుడిసే, ఉండడానికి వర్షం వచ్చిన ఎండ కొట్టిన కూడా ఉండడానికి. ఆల్మోస్ట్ అక్కడైతే ఎండ ఉండదు, ఎందుకంటే చింత చెట్లు మంచి గుంపూరుగా ఉండేసరికి ఎండ అయితే అసలు ఉండదు, ఎప్పుడు నీడనే ఉంటుంది. కళ్ళంలో అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఆవులు ఈయన నుండే 2, ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే పుట్టింది. ఎంత ముద్దుగా అనిపించినాయో అసలు. నేను ఇవి ఊర్లోనే ఉన్నా కూడా వీటికైతే చాలా దూరమే అనిపిస్తుంది. ఎక్కడో ఉండి నేను ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వెళ్ళను కాబట్టి ఇంకా కొత్తగానే అనిపిస్తుంది నాకు కూడా. కోలాగా ఈ రోజు పుట్టిన కోలాగా, ఈ రోజు కాదా, ఇంకేడుందమ్మా చిన్న పాప, ఏడుంది పా చూపి పా. డీజే టిల్లు అని పేరు కదా, టిల్లు చూపి పా దాని దగ్గర కోదాం పా. మళ్ళా మన తెచ్చింది పా. ఏంటిదమ్ము మా పిన్ని అయితే వాటి దగ్గరికి వెళ్ళింది. దాని తల్లి ఏ పిల్ల దగ్గరికి వచ్చిన తల్లి అయితే ఊరుకోదు కదా, ఏం చేస్తుండ్రో అని భయపడేస్తుంది. కాబట్టి ఇంకా దాని తల్లి కూడా అట్లనే మా పిన్ని పైనకి అయితే ఎగిరింది. చాలా భయపడింది. మేము పుట్టినప్పటి నుంచి అమ్మ నాన్న వ్యవసాయమే చేసినా కూడా నాకు ఆవులు ఇంకా ఇవి ఏంటివో అంత తెలియదు, క్లారిటీ అయితే ఉండదు. ఊర్లో ఉండి ఇవి తెలియదా అని చెప్తే కూడా నమ్మరు, కానీ అదే నిజము. అంతెందుకు మా అమ్మ కూడా అసలు కరెక్ట్ కట్టేయడమే రాదు, మొత్తం నాన్ననే చూసుకుంటది. కానీ అమ్మ మాత్రం వ్యవసాయం పనులు మొత్తం చూసుకున్నా. వీటి దగ్గరికి అయితే అమ్మ ఎక్కువగా వెళ్ళదు. ఇంకా మేము వెళ్తున్నామని ఇంకా నాన్న అయితే మార్నింగ్ టైంలోనే మామిడి పళ్ళు అన్ని ఒక దగ్గర వేసి పెట్టినుండే. నా చిట్టి తల్లి అయితే మంచిగా లాగిచ్చేస్తుంది. న్యాచురల్ ఫ్రూట్స్ ఇవి, ఎలాంటి మందులు లేకుండా పండిన పండ్లు. ఇలాంటి ఫ్రూట్స్ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమైతే న్యాచురల్ గా. ఎంతగానో ఉన్నాయో చూడండి. అసలు నాన్న అయితే మార్నింగ్ టైంలోనే ఏరి పెట్టేసిండు, గాలికి పడతాయి కదా, ఇవన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసిండు మేము వెళ్ళేసరికి. విషయంలో అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మా నాన్న ఏ సీజన్ లో ఆ ఫ్రూట్స్ అయితే మా కోసం కంపల్సరీ ఇంటికి అయితే తీసుకొచ్చేది. ఈ నీళ్లు ఆవులకు మేకలకనే కాదు, ఇంకా చిన్న చిన్న పండ్లకు కూడా యూజ్ చేసుకుంటారు. ఇంకా ఎప్పుడు అందుబాటులోనే కరెంట్ అయితే ఉంటుందో ఉండదు అని ఇంకా నాన్న అయితే మోటార్ బంద్ అయిన తర్వాత వాటర్ అయితే నిలువ ఉండడానికి ఆవులకు మేకలకు ఇబ్బంది కాకుండా హౌస్ అయితే చేశాడు. హౌస్ కి మాకైతే చాలా మెమోరీసే ఉన్నాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వస్తే పిన్ని వాళ్ళ బిడ్డ వాళ్ళు అందరూ, అక్క అన్నయ్య వాళ్ళు వస్తే మేము అందరం కలిసి దాంట్లో అయితే ఈత కొడుతుండే. అప్పుడు అదే మాకు పెద్ద మహా గొప్ప అనిపిస్తుండే.
ఇది అమ్మ నాయన అందమైన హరివిల్లు. ఇందులోనే ఇంకా పొయ్యి, వంటకు కావాల్సిన సామాన్లు కూడా ఉంటాయి. ఎనీ టైం ఎప్పుడు కావాల్సిన కూడా ఇంకా వండుకొని తినేటట్లు ప్రతి వస్తువు అయితే అందుబాటులో ఉంచుకుంటాడు నాన్న. చూస్తే అలానే ఉంటుంది కానీ పెంచు అండ్ రోలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చేను దగ్గర చాయ్ పత్తి చక్కెర అన్నీ ఉంచుకుంటాడు ఏ టైం ఎట్లనో అని. నాన్నకి అది ఒక మంచి అలవాటు. చేను దగ్గరనే అయినా ఇంట్లో ఉండే ప్రతి వస్తువు అయితే అవైలబుల్గా ఉంటుంది వంటకు కావాల్సింది. హౌస్ పక్కనే పెద్ద బావి కూడా ఉంటుండే. ప్రస్తుతానికి ఆ బావి మొత్తం కూలిపేసిండ్రు. దాంట్లో వాటర్ ఉన్నప్పుడు అయితే మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకొని ఈత కొట్టేవాడు. హౌస్ లో ఉన్న వాటర్ కొంచెం మురికిగా అనిపించిన కూడా దాన్ని మొత్తము బయటికి తీసేసి మళ్ళీ కొత్తగా వాటర్ అయితే పట్టి ఉంచుతాడు. ఆవులైతే హ్యాపీగా వాటర్ అయితే తాగుతున్నాయి. ఇంకా నాన్న తినేసిన తర్వాత ఆవులకు కావాల్సినది అయితే చూస్తున్నాడు. ఇంకా మేము కూడా కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యి తెచ్చిన మామిడి పండ్లను మంచిగా లాగించేసి మళ్ళీ అమ్మ వాళ్ళు అయితే డ్యూటీకి ఎక్కుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా మిరపకాయలు అయితే తెంపుతున్నారు. ఊర్లో మార్కెట్ జరుగుతుంది కాబట్టి ఈవినింగ్ టైంలోనే ఉంటుంది మార్కెట్ అయితే. ఆల్రెడీ ఇంకా కొన్ని కూరగాయలు అయితే తెంపినుండే. ఇంక ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అయితే తెంపడానికి వెళ్తున్నాము. చేనులో ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. ఎంత బాగుంటుందో చుట్టుపక్కల అసలు ఎండ తాకకుండా 2 చింత చెట్లతోటి కళ్ళ నిండా నీడ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అసలు. స్టార్టింగ్ లో చెప్పినట్లు ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి. ఉన్న కొద్ది ప్లేస్ లో అయినా మా అమ్మ ఎన్ని రకాల కూరగాయలు పెడుతుందో. మధ్యలో చూస్తే పచ్చిమిర్చి ఉంటుంది, సైడ్లకు చూస్తే వంకాయలు సోరకాయలు ఉంటాయి. చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా అసలు. ఇక్కడ చూస్తే చూడండి మామిడికాయలు ఎంత కిందికి వచ్చినాయో. నా బిడ్డ ఇట్లా అందుకుంటే దొరికేటట్లు ఉన్నాయి. ఎన్ని గానం కాసినాయో అసలు. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ వీటిని పట్టుకొని. నాతో లేనప్పుడు ఎవరైనా కోత మామిడికాయ కానీ అతుకు మామిడికాయ కానీ ఇస్తే కొట్లాడి మరీ తినేటోళ్ళము. ఇప్పుడు అవన్నీ చూసేసరికి కలనా నిజమా అన్నట్లు అనిపించింది. నా బిడ్డ సెక్కలు అయితే మామూలుగా లేవు. ఈ మామిడికాయలకి ఇంత బిల్డప్ ఇచ్చి చెప్పాలా అనుకోవచ్చు కానీ చెప్పొచ్చు, ఎందుకంటే మందిది కాదు కదా మాది కాబట్టి. చూపించాను కదా అన్ని దొంగతనానికి రాకుండా. అయితే పిన్ని అమ్మ బీరకాయలు అయితే తెంపుతున్నారు. బీరకాయ తోటలో బీరకాయలు తెంపుతున్నారు చూడండి. అమ్మా ఏంటివమ్మా అవి చెప్పమ్మా చెప్పమ్మా. బీరకాయలు మా తోట. ఏంటివమ్మా అవి చెప్పు. బీరకాయలమ్మ మా తోటలో కాసిన బీరకాయలు. ఇక ఇదన్నా దాబుజీ కాయ పోయి. మనం అక్కడ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నాము. అదంతా పని కోసం కాదు, జస్ట్ వీడియో కోసమే. మనకంత సీన్ లేదులే. మా అమ్మకు అంత ఓపిక ఇక్కడదో ఏమో అసలు. అంత దూరం నడిచిపోయిందే కాక ఇదంతా పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తిని మళ్ళీ పోయి ఇదే కంటిన్యూ. ఇక్కడ చూపిస్తుంది అయితే మోసంబి చెట్టు. ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి, అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు మేము కూర్చున్న దగ్గర అయితే భూలక్ష్మి అమ్మ ఉంటది. అంటే ఇంకా మనము పంట పండించిన తర్వాత నైవేద్యం పెట్టే అమ్మవారు. దూరంకి వెళ్ళి మొక్కాలి అని మా పిన్నికి అయితే చెప్తుంది మా పాప. పని చేయాలంటే ఏదో ఒక ఎనర్జీ అయితే ఉండాలి కాబట్టి కొంచెం తిండి కొంచెం పని చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా వినడానికి. ఎనర్జీ తగ్గిన కొద్దీ ఏదో ఒక కడుపులో వేయాలి, మళ్ళీ పని కంటిన్యూ చేయాలి. ఇదే సరిపోయింది మాకైతే. బెండకాయలు ఇంకా మొదటి పంట కాబట్టి కొంచెం మాత్రమే వెళ్ళిన కాడికి కోసేసినాము. అన్నీ ఏదో ఒక కడుపులు వేసినా కూడా మా పిన్ని మాత్రం ఇంకా జామకాయ ఏడనో పండు వండిందంటే దానికోసం అనేసి తనలాడుతుంది తెంపడానికి. మా పిన్ని అయితే తినేది తక్కువ చేసేది ఎక్కువ. అటు ఇటు తనలాడి 2 జామకాయలను అయితే తెంపేసింది. ఇంకా చాలా జామ చెట్లు అయితే ఉండే, అవి మొత్తం అయితే తీసేసిండ్రు. బెండకాయలు తెంపిన తర్వాత ఇంకా లాస్ట్ టైం మిరపకాయలు అయితే తెంపుతున్నారు అమ్మ పిన్ని. అంత ఎండకు నించొని వీడియో తీయడమే చాలా కష్టం అనిపించింది. వాళ్ళు పని చేసేటైతే ఎట్లనో అనిపించింది నాకైతే. వీళ్ళు ఒక్కరనే కాదు, వ్యవసాయం చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరి పరిస్థితి ఇంతే. మన పని తెలిసిందే కదా, జస్ట్ వీడియో కోసం మాత్రమే నేను కూడా తెంపినట్టు యాక్టింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసిన మామిడి పళ్ళతో అయితే నిండిపోయింది పొలము. అందరి పొత్తులో మామిడి పండ్ల చెట్టు ఉండే అని చెప్పిన కదా. ఇంకా అవి అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు వండుతాయి, ఎప్పుడెప్పుడు వంచుకుంటారు, మాకు ఎప్పుడు ఇస్తారా అనిపిస్తుండే.
అవి తెంపిన తర్వాతనే వచ్చినాయి ఎన్నైనా సరే మాయమాత ఇచ్చిన తర్వాతనే వాటిని అయితే ఇంటికి తేనిస్తుండే నాన్న. ఇప్పుడైతే ఆ బాధే లేదు. మేము ఒక్క చెట్లకి ఎదురు చూసే స్థాయి నుంచి వెళ్ళి ఇప్పుడైతే నాన్న మా చెట్లకు 10 మంది తినేటట్లు పెంచాడు. అన్ని కూరగాయలు ఫాస్ట్ గా తెంపొచ్చు. ఈ మిరపకాయలు గోకరకాయలు అయితే చాలా లేట్ అవుతుంది తెంపేసరికి. అన్ని కూరగాయల కంటే ఈ రెండింటికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. ఈ తెంపడం ఒక పని అయితే తీసుకెళ్లడం ఇంకో పని. ఆ నాన్న వచ్చేసరికి అయితే చీకటి అయిపోతుంది కాబట్టి తెంపిన తర్వాత అమ్మ మార్కెట్ లోకి అందే టైం వరకు అయితే వెళ్ళిపోవాలి. ఇన్ని కూరగాయలు ఉన్నా కూడా అమ్మ మాత్రమే మోసుకెళ్తుంది ఇంటి దాకా. కానీ నేనున్నా అనేసి ఇంకా చిన్నన్నకి ఫోన్ చేసిన, ఇంట్లో కూరగాయలు తెంపినాం తీసుకెళ్ళరానంటే ఇంక అన్నయ్య అయితే వచ్చిండు. అదేంటో చేను కాడ ఎంత అన్నం తిన్నా కూడా ఆకలి తీరనట్టే అనిపిస్తుంది. అదేంటో మరి కారం పొడి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే ఒక్కసారి తినే అన్నము నేనైతే చేనుకి వెళ్తే 2 times అయితే కంపల్సరీ తింటాను. పోయినెంబడే ఒకసారి తింటాను. పోయి నడిచి వెళ్ళేసరికి ఆకలేస్తుంది. అన్నయ్య అయితే కూరగాయలు తీసుకెళ్ళడానికి అయితే వచ్చిండు. మా నాన్న ఎప్పుడు చేను కానే ఇష్టపడేవాడు కాబట్టి దేవుడు శాశ్వతంగా చేను దగ్గరనే కావాలి పెట్టుకున్నాడేమో. మిస్ యూ సో మచ్ నాన్న, చాలా మీ అంత హార్డ్ వర్క్ చేసి ఈ పొలాన్ని ఇంత అందంగా మళ్ళీ ఎవరు కూడా చేయలేరు. వీడియో ఎట్లా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా పొలం ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.